Hey everyone, how are you all? I hope you all are doing good and a special hi to my lovely subscribers. ఇప్పుడు కొంతమంది చూసారా సార్ ఈవిడ డబుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్? సర్లే అమ్మా నువ్వు నీ సబ్స్క్రైబర్స్ ప్రేమానురాగం పక్కన పెట్టి ఏదో చూపిస్తున్నావు కదా దాని గురించి వివరించు అంటారా? సరేలేండి చెప్తా. ఇట్స్ ఎ హెల్తీ స్నాక్ బీట్రూట్ టిక్కీస్. నా చిట్టి పొట్టి పొట్టకి ఇష్టం లేకపోయినా నా గుండెని రాయి చేసుకొని నా మెదడుకి నచ్చ చెప్పుకొని ఇలాంటి హెల్దీవి తింటున్నాను ఈ మధ్య. కొన్నిసార్లు కొన్ని పనులు మనకిష్టం లేకపోయినా చేయాల్సి వస్తది. ముందుగా పొట్టు తీసిన బీట్రూట్స్ ని ఆవిరి పైన ఉడికించుకుందాము. క్యారెట్ ఎందుకు వేసాను అనుకుంటున్నారా? ఒక్కటే క్యారెట్ ఉంది. నేను తిన్నాననుకోండి దానివల్ల ప్రయోజనాలు నా ఒక్కదానికే అందుతాయి. అదే ఇందులో ఏసి చేస్తే నాతో పాటు మా ఇంటిల్లపాదికి క్యారెట్ యొక్క ప్రయోజనాలు అందించిందాన్ని అవుతాను. ఒక 10 నిమిషాలు అయినాక పొయ్యి బంద్ చేసి ఆవిరి పైన ఉడికించుకున్న బీట్రూట్ క్యారెట్ ని తురుముకోవాలి. ఇందులో నేను వేరే ఏ పిండి వేయట్లేదు. కొన్ని అటుకులు, పుట్నాలు మిక్సీ పట్టి ఇవి మాత్రం వేస్తున్నాను. తురిమిన బీట్రూట్‌లోకి కచ్చాబచ్చగా దంచుకున్న జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, మనం ఇందాక రుబ్బుకున్న అటుకులు, పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా అన్ని కలిసేలాగా కలుపుకుందాం ఒక ముద్దలాగా. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. మామూలుగా కలిపేసుకుంటే సరిపోతది. నేను కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకి కొంచెం పచ్చి పచ్చిగా అన్నట్టు అనిపిస్తది. అయినా కూడా పర్వాలేదు వస్తాయి టిక్కీస్. మీరు కావాలంటే రౌండ్‌గా కూడా చేసుకోవచ్చు టిక్కీస్. మనం ఇష్టం వచ్చిన షేప్‌లో ఏసుకోవచ్చు. నేను ఇలా చేశాను అని మీరు కూడా ఇలానే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా టిక్కీస్ అన్నీ చేసుకున్నాక ఫ్రై చేసుకుందాం. బట్ షాలో ఫ్రై. స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెడదాం. పెనం కూడా వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేద్దాము. నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. మనం చేసుకున్న టిక్కీస్ అన్ని పెనం పైన ఇలా పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. నేను తిప్పే ముందు కొద్దిగా నువ్వులు వేయించుకొని కచ్చాబచ్చగా దంచిన పల్లీలు కూడా వేసేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవడమే. టిక్కీస్‌ని తిప్పుకున్నాక ఇంకొంచెం నూనె గాని, నెయ్యి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేసిన కొద్దిగా నెయ్యితోనే మన టిక్కీస్ రెడీ అయిపోతాయి. ఎన్ని చేసుకుంటే అన్ని టిక్కీస్‌ని సేమ్ ఇలానే రిపీట్ చేసేసేయండి. టేస్ట్ విషయానికొస్తే ఆవిరి పైన ఉడికించుకున్నాం గదా! మంచి సాఫ్ట్ అయిపోయాయనమాట. ఆ కస్‌కస్ అనే సౌండ్ అయితే రాదు. బయటంతా క్రిస్పీగా లోపల మంచిగా సాఫ్ట్‌గా వేరే పిండి ఏది ఎయలేదు కాబట్టి ఉడికిందా లేదా అన్న డౌట్ కూడా అవసరం లేదు. మంచిగా అన్నీ ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ సింపుల్ అండ్ ఇన్‌స్టంట్‌వి కాబట్టి తెగ కుక్ చేయాల్సిన అవసరం లేదు. షాలో ఫ్రై సరిపోతుంది. ఏదైనా మనం ట్రై చేస్తేనే తెలుస్తది. నేను చూపించినంత మాత్రాన ఇది బాగుంది మీరు ట్రై చేయండి అనడం గాదు. అది చూసినంక మనకు తినాలి అని అనిపిస్తే మనం చేసుకుంటేనే అప్పుడు దాని టేస్ట్ తెలుస్తది. నువ్వులు అండ్ పల్లీలు హెల్త్‌కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా గూడా మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. బట్ వేస్తే క్రంచీగా గూడా బావుంటాయి. టంటడాయ్! మన బీట్రూట్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి గదా! టేస్ట్ కూడా అలానే ఉంది. అసలు తిన్నాక ఇంకొన్ని ఉంటే బావుండు అని అనిపిచ్చింది. అంత బావున్నాయి. వేడి వేడిగా తింటుంటే మాత్రం ఎటువంటి డిప్స్ అవసరం లేదు. ఎన్నైనా తినేయాలి అని అనిపిస్తది. ఎక్కువగా చేసుకోండి ఎక్కువ మందుంటే. మళ్ళీ సరిపోకపోతే కొట్టుకుంటామనమాట. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరైతే హెల్తీగా తింటున్నారో లేదంటే డైట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరు గనుక నా వీడియోస్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఇంకెన్నో రెసిపీస్ కోసం నా ముచ్చట కోసం వెయిట్ చేయండి. బాయ్.